వాట్సాప్లో మనం మెసేజ్లు రీడ్ చేసాం లేదో తెలుసుకునే విధంగా రీసెంట్గా బ్లూ టిక్స్ అనేది ఎనేబుల్ చేయబడ్డాయి. సో వీటిని మనం డిజేబుల్ చేసుకునే విధంగా లేటెస్ట్ వెర్షన్ అనేది రిలీజ్ కాబోతుంది. వాటిని ఎలా డిజేబుల్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు వాట్సాప్ లేటెస్ట్ బేటా వెర్షన్ అనేది ఉంది. సో నేను దీని డౌన్లోడ్ లింక్ని కింద వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ వాట్సాప్ బేటా వెర్షన్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను సెట్టింగ్స్లోకి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళేసి అకౌంట్లో వచ్చేటప్పటికి ప్రైవసీ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ప్రైవసీలోకి వెళ్ళేసి ఇక్కడ మనకి రీడ్ రిసిప్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్, కొత్త ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఈ ఆప్షన్ని మనం టిక్ తీసేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ టిక్ తీసేసుకున్నాను. సో ఇక్కడ నుంచి ఎవరితోనైనా మనం చాట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకే బ్లూ కలర్ టిక్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో అనేది డిజేబుల్ చేయబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ నేను ఒక మెసేజ్ పంపించున్నాను, అవతల వాళ్ళకి చదివినా కూడా డిజేబుల్ అయ్యి ఉంది. సో అలాగే అవతల వాళ్ళు పంపించింది మనం చదివినా కూడా ఆటోమేటిక్గా అది మనకి బ్లూ కలర్ టిక్స్ అనేది వాళ్ళకి కనిపించవు. సో ప్రైవసీని కోరుకునే వాళ్ళ కోసం ఈ కొత్త ఆప్షన్ అనేది రాబోయే లేటెస్ట్ వెర్షన్లో ఎనేబుల్ చేయబడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో అనేది మీ నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మళ్ళీ టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్.co.in సైట్ని విజిట్ చేయగలరు.